మెత్తని చపాతీల కోసం మరపట్టించిన గోధుమ పిండిని గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకొని మెత్తని ముద్ద తయారు చేసుకోవాలి. ఆ ముద్దపై ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. పిండి నానిన తర్వాత మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ముద్ద తీసుకొని ఒక ముద్దను గుంతలా చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే చపాతీలకు పెట్టడానికి అందువా ఉంటుంది. ఒక చపాతీ ముద్దను తీసుకొని దాని సగానికి మర్చి దాన్ని 2 వైపులా ఆయిల్ రాసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని కలిపేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీని మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఆ తర్వాత పెనం పైన 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత వేడుకున్నప్పుడు చపాతీలను బౌల్లో పెట్టేసుకోవాలి. మెత్తని చపాతీలు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.